ఛాన్స్ దొరికితే చాలండి బాబు, సీఎం రేవంత్ రెడ్డి మీద ఫుల్ ఫైర్ అయిపోతున్నారండి బాబు కేటీఆర్. రకరకాల భాషల్లో తిట్లదండకు అందుకుని మరీ రేవంత్ వేసేసుకుంటున్నారంటండి. అట్లాంటి కేటీఆర్ కు ఇప్పుడు రేవంత్ షాక్ ఇచ్చారండి బాబు. అదేందమ్మా, వాళ్ళ నాన్న కేసీఆర్ సార్ తీసుకొచ్చిన కరెంటుతోనే కేటీఆర్ షాక్ ఇవ్వడం చాలా అన్యాయం కదా. అరే అబ్బాయి, షాక్ అంటే అది కాదు, కరెంటుతో ఇచ్చేది కాదు. నీకు తెలియకుండా ఎదుటోళ్ళు ఒక పని చేసేస్తే దాన్ని షాక్ అంటారనమాట. నీకు అన్ని చెప్పాల్సి వచ్చేస్తుంది కదా. అది సరేగాని అమ్మాయి, అసలు ఎట్లాంటి షాక్ ఇచ్చారేంది? అది తెలుసుకోవాలంటే అటు చూడు. ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా స్థానాలు సాధించింది. గులాబీ పార్టీ కూడా సత్తా చూపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి, పంచాయతీ ఎన్నికల్లో అంచనాలకు తగ్గట్టుగా స్థానాలు రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో అసహనం బాగా పెరిగిపోయిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందువల్లే ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు ఉండేది. ఇప్పుడు కేటీఆర్ ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. అరే ఒరే అంటూ మాట్లాడుతున్నారు. రేవంత్ కూడా అస్సలు తగ్గటలేదు. స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు కేటీఆర్ కు రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. అది కూడా అంచనాలకు అందని విధంగా అరిచెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్లకు సన్మానం చేయడానికి కేటీఆర్ వెళ్లిన నేపథ్యంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ పరిణామాలు జరిగాయి. ఇటీవల బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను, ఉప సర్పంచ్లను సన్మానించడానికి కేటీఆర్ ఖమ్మం వెళ్లారు. 1000 బైకులతో ఆయనకు పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. వావ్, క్యా బాత్ హై! ఖమ్మంలో పార్టీకి మంచి బలం వచ్చేసిందనుకున్నారు. కానీ ఒక పక్క ఇదంతా జరుగుతూ ఉండగానే గులాబీ పార్టీకి సంబంధించిన మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయారు. ఈ నెల 5న 5 మహిళా కార్పొరేటర్లు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరారు. దాని నుంచి గులాబీ పార్టీ ఇంకా బయటపడకముందే మరో 4 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరిపోయారని చెబుతున్నారు. ఖమ్మంలో రేవంత్తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క మీద విమర్శలతో విరుచుకుపడాలని ప్లాన్ వేసుకుని వచ్చారట కేటీఆర్. తీరా రివర్స్లో రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇవ్వడంతో డంగైపోయారు. కార్పొరేటర్లని తన పార్టీలోకి చేర్చుకుని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. మరి దీనిపైన కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.